ఆయన ఇది కూడా పెట్టలే, మనం పెట్టినాం. అలా మనం జై హిందూ రాష్ట్ర పెట్టినాం. హిందూ పరివార అధ్యక్షులు నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరతాబాద్లోని ఆయన గోశాలలో ఉన్నాము. నిజంగా గోశాల వ్యధ ఏంటి, నిజంగా ఆయన ఎలా పోటీ చేయబోతున్నారు? ఇంతకుముందు అయితే ఖైరతాబాద్ అభ్యర్థిగా ఆయన యుగ తులసి నుంచి పోటీ చేశారు. మరి అంటే ఏదైతే యుగ తులసి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రధాని మోడీని ఢీకొనడానికి వారణాసి నుంచి పోటీ చేస్తాను అనేసి చెప్పారు యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షులు. అయితే ఎందుకు నాగరాజ్ గారు ఆ సంస్థ నుంచి బయటికి రావడం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది ఆయన మాటలు విందాం. అన్న నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత. అన్న ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది మీ గోశాల, ఎలా నడుస్తుంది మొత్తం? గోశాలకు ఎప్పుడు ఉండే ఇబ్బందులు ఉంటూనే ఉంటాయన్న. ఇవాళ కొత్తగా ఏముండదు. ఇవాళ ఎప్పుడు గోమాతకి ఎప్పుడు కష్టాలే మన దేశంలో. అది ఎందుకంటే మన చేతగానితనం వల్లనే ఇవి కష్టాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గోమాతని రక్షించాలి, ప్రతి ఒక్కరు అది చేయాలి ఇది చేయాలి అనడమే కానీ మనస్ఫూర్తిగా ఎవరు కూడా సరైన కార్యాచరణ కానీ ఎవరు జరిపిస్తలేరు. కాబట్టే ఈ గోవధ అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఉన్న గోవధ చట్టాలను కఠినంగా అమలుపరిచేలాగా మనం ప్రయత్నించి గోవులకు ఎక్కడి నుండి అయితే వస్తున్నాయో వాటిని అడ్డుకొని వాటిని సరైన గోశాలలలో పెట్టి వాటిని మంచిగా మెయింటైన్ చేస్తే ఇప్పుడున్న గోసంపద కూడా చాలా ఉన్నది. వీటిని రక్షించడానికి కావాల్సిన కార్యాచరణ ఏదైతే సరైన పద్ధతిలో ఉంటుందో అది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో మేము మొన్ననే డిసైడ్ అయ్యి మా పార్టీ నుండి బయటికి రావడం జరిగింది. అని ఒక నిమిషం, పార్టీ గురించి మాట్లాడే ముందు బక్రీద్ వస్తుంది. బక్రీద్ రోజున చాలామంది అంటే ఎవరైతే గోశాల నిర్వహిస్తుంటారో అండ్ ఎవరైతే గోరక్ష చేస్తుంటారో మీలాంటి వాళ్ళు చాలామంది రోడ్డు ఎక్కుతారు. ఆవుల్ని కానివ్వండి లేకపోతే ఎడ్లని కానివ్వండి కబేళాలకు తరలించకుండా మీరు ఆపుతూ ఉంటారు. నిజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తుంటారు మెయిన్గా? అండ్ గోవధ చట్టం అన్నది ఏం చెప్తుంటుంది? ఎందుకంటే మీరు ఏదైనా చట్టాన్ని చూసుకుని అక్కడికి వెళ్తుంటారు మీరు. కాకపోతే అయినా కూడా మీ పైన పోలీస్ కేసులు అవుతుంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక అబ్బాయి పైన అయితే ఆయన చంపేశారు, వెహికల్ ఎక్కించి చంపేసిండ్రు. అసలు గోవధ చట్టం ఏం చెప్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? గోవధ చట్టం ఏం చెప్తుందంటే అసలు ఆవునైతే కోసే అది లేదు, ఆవులను తీసుకొచ్చే అది కూడా లేదు. ఎద్దులను కూడా 14 సంవత్సరాలు దాటి ఉండి అవి బ్రీడింగ్కి కానీ సేద్యానికి కానీ దేనికి పనికిరావు అనే వాటిని మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ దాన్ని సిగ్నేచర్ చేసి వాటిని ఓకే చెప్పి సైన్ చేస్తే పర్మిషన్ ఇస్తే అప్పుడు వాటిని తీసుకొని రావడానికి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 14 సంవత్సరాలు దాటిన నంది అనేదే అసలు లేదు. 14 సంవత్సరాల దాకా కాదు, 4-5 సంవత్సరాలు కూడా బతకనిస్తలేరు నందులని. వాటిని వాళ్ళకి అట్లాంటి ఏజ్ లిమిట్ కానీ ఇట్లాంటి సర్టిఫికేట్ కానీ ఏమీ ఉండవు. వాళ్ళు తీసుకొచ్చేది ఏమని తెస్తారంటే వీళ్ళు క్యాటల్ చేయడానికి పెంచడానికి తెస్తున్నాము, లేకుంటే వాటితోని మన సేద్యం చేయడానికి. హైదరాబాద్కి సేద్యం చేయడానికి ఏముంటుంది? మేము పెంచడానికి ఇక్కడ పంటలు పండించేది ఏం లేదు. వాళ్ళు తెచ్చేది వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ అనేది అదే ఉంటుంది, కానీ దానికి కటింగ్ అనేది ఉండదు. కానీ వాళ్ళు నిరభ్యంతరంగా అది ఏం చేస్తున్నారు, ఆ ఎద్దుల చాటున కూడా అవి 14 సంవత్సరాలు దాటిన ఎద్దులు ఉండవు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ ఉండనే ఉండవు. ఆ డాక్యుమెంట్స్ లేని వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎద్దులను అట్లా కూడా తీసుకొని వస్తారు. ఆ ఎద్దులతో పాటు ఆవులను కూడా తీసుకొని వస్తున్నారు. ఆవులను అసలు తెచ్చేదే లేదు. ఆ ఎద్దులు కూడా 14 సంవత్సరాలు దాటక ముందు అవి తీసుకొచ్చే రైట్స్ లేవు. కానీ 14 సంవత్సరాలు దాటక ముందు కాదు కదా, అసలు వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి సరైన పత్రాలు లేకుండానే కొన్ని రాష్ట్రాలు దాటి వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మన రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోవాలని కాదు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీఓ కానీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిఘా పెడితే ఒక నుండి ఇట్లా ఏదైతే క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో వాటిని ఖచ్చితంగా అడ్డుకోగలుగుతాం. వేరే రాష్ట్రాలలోనే అడ్డుకుంటే మన రాష్ట్రం దాకా రావు. ఇక మన రాష్ట్రం దాకా వచ్చినాక కూడా మనం అడ్డుకుంటున్నామంటే అది ఏమైపోతుందంటే వీళ్ళు ఇల్లీగల్గా ఈ చెక్ పాయింట్ల మీద వీళ్ళకి రెగ్యులర్గా మామూలు అయిపోతాయి. 5,000 10,000 బండికి ఇంత అనేసి వీళ్ళు గంపగుత్తగా ఒక దగ్గర నుండి ఇంత అమౌంట్లు ఇచ్చుకుంటాయి. అవి బహదూర్పుర స్లాటర్ వరకు వస్తున్నాయి. ఇన్ని రాష్ట్రాలు దాటి వచ్చినాయి, మన దగ్గరకు వచ్చినాక ఇంకేం మనం ఏమో కాపాడుతాం. ఇప్పుడు మేము పోయి కాపాడాలి అంటే రోజు బండి కావాలి.
బండికి నైట్ తీసుకుంటే రోజు 1000-1500 డీజిల్ పోయాలి. దాన్ని పోయంగానే ఒక రౌండ్ తిరగంగానే దొరకవు. మినిమం 2000 రూపాయలు డీజిల్ ఖర్చు ఉంటుంది. రాత్రి మేము చాయ్ పానీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏదైనా చేయాలంటే అవి ఒక 500 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఒక గోరక్షకులు ఒక 5-6 మంది గోరక్షణ చేయనికే పోతే మినిమం 4000 రూపాయలు 3000 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది మేము ఏం చేస్తాము, తలా 500 1000 ఇట్లా చందాలు చేసుకొని మా అంతలో మేము కలెక్షన్ చేసుకొని మా దగ్గర ఉన్న డబ్బులతోనే మేము పోయి వాటిని రక్షించి మాతో ఓపిక ఉన్న రోజులు రక్షిస్తాం. ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మేము రోజు చేస్తాం, మీకు బండి ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పొమ్మంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అట్లా ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పుకోవడం అని అట్లా జరుగుతున్నాయి. అదే కనుక అందరి దగ్గర డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు రక్షించవచ్చు. ఎందుకంటే అవి మనం రక్షించాల్సిన అవసరం కూడా లేదు. పబ్లిక్లో అవేర్నెస్ అనేది తీసుకొస్తే ఈ పోయే అవసరం కూడా తప్పుతుంది. మనం రక్షించడానికి వెళ్ళే మీ పైన కూడా పోలీస్ కేసులు అవుతుంటాయి. అండ్ ఇవన్నీ బయట చూసుకుంటే కేవలం ఎవరైతే ఈ కుక్కల కోసమో పిల్లుల కోసమో ఫైట్ చేస్తుంటారో, వాయిస్ రేస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే జంతు రక్షకులుగా, మీరు మాత్రం మతతత్వవాదులుగా. మేమేమో ఈ గోమాతలను రక్షించడానికి పోతే మేమేమో మతోన్మాదులం అవుతున్నాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు? అంటే ఆవుల మధ్యన అనేది ఏమైపోతుందంటే హిందువులు పూజించే గోమాత కాబట్టి ఇది ఇక్కడ కమ్యూనల్ రైట్స్ కిందకి తీసుకొస్తున్నారు. అదే కుక్కని కానీ మన కోళ్ళని కానీ మేకలను కానీ వాటిని రక్షించడానికి ఎవరైనా స్పందిస్తే వీడు జంతు ప్రేమికుడు అవుతాడు, పక్షి ప్రేమికుడు అవుతాడు, చెట్లకి పక్షులకు నీళ్లు పెట్టండి అని చెప్పినప్పుడు పక్షి ప్రేమికుడు అవుతాడు. కానీ మేము గోమాతలను రక్షించడానికి పోతే మేమేమో మతోన్మాదులం అంటారు, మమ్మల్ని రౌడీ షీటర్లం అంటారు. మన కాలు సింగ్ పైన కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేసి ఇట్లాంటివి మా పైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకకు పోరు. మా మీద ఎక్కువ మాట్లాడితే బక్రీద్ టైంలో మేము ఇళ్లలో ఉండడానికి కూడా డేంజర్ ఉంటుంది. మీరు ఎక్కడ మేము కమ్యూనల్ ఏమైనా యాక్టివిటీస్ చేస్తారేమో అని చెప్పి మమ్మల్ని ఎత్తుకుపోయి అరెస్ట్ చేయడాలు కూడా జరుగుతున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటంటే మన చేతగానితనమే అన్నట్టు. మనం అక్కడ గోమాత గురించి ప్రతి ఒక్క హిందువుకి మనము దీని గురించి అవేర్నెస్ తెస్తే ఇది రాదు పరిస్థితి. ఎందుకంటే అమ్మేది హిందువే అమ్ముతున్నాడు, తెచ్చేది కూడా హిందువే తెస్తున్నాడు. ఆ డ్రైవింగ్ చేసే డ్రైవర్లు కూడా ఇక వాడు కోసుకొని వానికేమో ఆహారం అంటున్నారు, మనమేమో గోమాత అని మనం పూజిస్తున్నాం. వాడి దృష్టిలో మా తిండిని మీరు మూతి దగ్గర నుండి లాక్కుంటున్నారని వాడు మాట్లాడతాడు. మేము పూజించే గోమాతని మీరు కోస్తున్నారు. సంస్కృతి ఇది ఒక దేశానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. అలా భారతదేశానికి ఉన్న సంస్కృతి దీన్ని మీరు కాపాడుతున్నారు. అవును, మన సంస్కృతి కాపాడుకోవాలని చెప్పి మేము అన్నీ తెగించి మేము బయటకు వచ్చి దీని గురించే మా జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా మేము వెనుకకు పోము. మా ప్రాణ త్యాగానికి కూడా వెనుకకు పోము. మా గోమాతను రక్షించడానికి మాత్రం ఏడుదాకా తెగించాలనో ఎంతవరకు పోవాలనో పోతాం. ఎవరినైనా ఎదురిస్తాం, మన ప్రధానమంత్రిని కూడా ప్రశ్నిస్తాం. కానీ అది ప్రశ్నించే వరకు ఉంటే బాగుంటుంది. ప్రధానమంత్రి అనేసరికి ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రోడ్ రోలర్ అనేసి ఏదైతే ఈ ఫ్లెక్సీ కనిపిస్తుందో ఇదే ఫ్లెక్సీ అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మీరు సిద్ధమయ్యారు ఇదే యుగతులసి ఫౌండేషన్ నుంచి. ఇప్పుడు ఇది యుగతులసి ఫౌండేషన్ మోడీ గారి పైన కూడా ఫైట్ చేయడానికి, వాయిస్ రేస్ చేయడానికి అనేసి అక్కడ రంగంలో దిగింది యుగతులసి నుంచి. సో ఆయన కరెక్ట్ టైంలో అంటే ఈ పీక్ టైంలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అంటే మోదీకి మీరు భయపడ్డారా, లేకపోతే గోరక్ష అన్నది భయపడడమో లేకుంటే ఇంకెవరికో భయపడడం అని కాదు. అవి అసలు మన దేశ ప్రధాని మోడీని మనం ప్రశ్నించే పద్ధతిలో ప్రశ్నించే వరకు బాగుంటుంది. కానీ ఆయనను ఓడించాలి, ఆయన ఓటమే మన లక్ష్యం అంటే అది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్న పార్టీలలో ఏ పార్టీ అయినా మన గోమాతని కానీ మన హిందుత్వానికి కానీ సపోర్ట్ చేసే పార్టీ ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే అది ఒక బీజేపీ పార్టీ మాత్రమే ఉన్నది. అటువంటి పార్టీ రావాలనే కోరుకోవాలి తప్ప మనం వాళ్ళని ఓడించాలి, వాళ్ళు దిగిపోవాలి అని కోరుకోవడం అనేది నాకు నచ్చలేదు. ఈజీ అనుకుంటున్నారా మోడీని ఓడించడం? ఎవరి తరం కూడా కాదు, ఎందుకంటే అది ఇప్పుడున్న ఏ పార్టీ తరం కూడా కాదు. అది ఏంటంటే మన దాంట్లో మనమే కొన్ని ఓట్లు చీల్చుకోవడం జరుగుతుంది అని అనుకుంటున్నాం తప్ప ఆ ఓట్లు కూడా గోమాత మేము చీల్చిన ఓట్లతోనేమి మాకు ఆయన ఓడిపోయేంత సీనేమి ఉండదు. ఖాళీ ఏంటంటే ఆయనకి వ్యతిరేకం ఎందుకు మనం ప్రచారం చేసుకుందాం. గోమాత గురించి ఎంతవరకు ప్రచారం చేయగలిగితే గోమాత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఓటు ఎలక్షన్స్ని అనే ప్లాట్ఫామ్ని వాడుకుంటే బాగుంటుంది. కానీ ఉన్న ప్రభుత్వం దిగిపోవాలి అనే ఆలోచన మాత్రం సరైనది కాదని చెప్పి నేను జరిగిపోయాను. సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇలాంటి గోశాలలు నిర్వహించాలి, లేకపోతే గోరక్షక్ చేయాలి అంటే పొలిటీషియన్స్ మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిన సమయం అయితే ఇది. ఎందుకంటే ఎవరైతే మీ పైన అటాక్స్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఎంఐఎం, ఎంబీటీ లాంటి పార్టీస్, లేకపోతే కాంగ్రెస్ నుంచి కొంతమంది సెక్యులర్ నాయకులు ఉంటారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటారు. మరి మీకు బీజేపీ సపోర్ట్ ఏమైనా ఉందా? ఇప్పటివరకు అయితే ఏ పార్టీ రాజకీయ నాయకులు ఎవరిది సపోర్ట్ లేదు. మేము ఇంతకుముందు ఇప్పుడు యువతులసి పార్టీలకు మేము పోవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు మన కార్యకర్తలు కానీ మేము ఎక్కడైనా గోరక్షణ జరిగినప్పుడు మేము మా తరఫున ఎవరైనా మాట్లాడడానికి మేము ఎవరైనా కాల్ చేయాలి అంటే కూడా మాకు ఏ బీజేపీ నాయకుడు కానీ
ఎవరు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడరు, పోలీస్ స్టేషన్లో సపోర్ట్ కానీ చేయరు. ఏమైనా ఫోన్ చేస్తే అంతో ఇంతో మాకు చేస్తున్నాడు అంటే శివకుమార్ అన్న అనేది ఫోన్ చేస్తే సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మాకు ఇక అన్న చెప్పినట్టు ఇక అన్న కూడా చేసేది గోమాత కొరకు కాబట్టి మేము అన్నతో సపోర్ట్ చేస్తున్నాం. మాకు గోమాత ఒకటే కాన్సెప్ట్ తప్ప ఈ హిందూ ధర్మంకు వ్యతిరేకంగా కానీ ఎవరున్నా సరే, మన వాళ్ళు కానీ ఎవరైనా సరే హిందూ ధర్మం కానీ మా గోమాత గురించి కానీ వ్యతిరేకంగా ఉంటే మేము వాళ్ళకు కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాం. అది గోశాల అంటే చాలామందికి ఏవైతే గోరక్షక్స్ ఏవైతే ఇక్కడ సేవ్ చేసుకొని తీసుకొస్తారో నిజంగా ఆవు పాలిచ్చే ఆవుల్ని అలాంటి వాటిని తీసుకొస్తారు అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక 10ల సంఖ్యలో ఆవులు కనిపిస్తున్నాయి అండ్ నందులు కనిపిస్తున్నాయి. నందులు అంటే ఇక్కడ ఎడ్లు అన్నమాట. సో ఇవి కనిపిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు కాదు. అలాంటి జంతువుల్ని మాత్రం, అలాంటి ఆవుల్ని మాత్రం ఈయన సేవ్ చేసుకొని తీసుకొస్తున్నారు అండ్ వీటి గురించి మాత్రం పోరాటం చేస్తున్నారు. నిజంగా ఒక ఆవుని మనం సాకడానికి లేకపోతే దాన్ని బతికించడానికి ఎంత ఖర్చు వస్తుంటుంది? మన సిటీలో మాత్రం తక్కువలో తక్కువ 2,500 నుండి 3,000 రూపాయలు ఒక ఆవు ఖర్చు వస్తుంది. అదే ఊర్లలో అయితే 1,000-1,500 అక్కడ మేపుకొస్తారు కాబట్టి అక్కడ ఖర్చు ఏమి ఉండదు. ఇక్కడ మనకు మినిమం 3,000 రూపాయలు ఒక ఆవు ఖర్చు అవుతుంది. అంటే చాలామంది అనుకుంటుంటారు గోశాల వాళ్ళు ఆవుని తీసుకొచ్చిన తర్వాత వాటి పాలను లేకపోతే ఇంకేదో వ్యాపారం కోసమో అన్నది దీన్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర చెక్ చేస్తే మాత్రం ఒక్కటి కూడా పాలిచ్చే ఆవులు కనిపిస్తలేవు. మళ్ళీ అయినా కూడా మీరు వాటిని పోషిస్తున్నారు. మాకు పాలు రావాలను వ్యాపారం కాదు ఇది మనం పెంచేది. మనం గోమాతను రక్షించాలి అనే లక్ష్యంతో పాలున్నా లేకున్నా గోవు ఆవు కానీ నంది కానీ ఏదైనా సరే నేను ఇవన్నీ తెచ్చినవి కూడా అన్నీ రెస్క్యూ చేసినవే. ఇక్కడ అక్కడ పడిపోయినాయి, దెబ్బలు తగిలి ఉన్నాయి, కాలు పనిచేయదు, చేయి పనిచేయదు అంటే అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఒక మంచిగా తయారు చేసి పెంచినాయి. మొన్న ఒక ఆవుదైతే తోక కట్ అయిపోయి ఉండే, సగం పైన కట్ అయిపోయి, దాని వీడియో కూడా మీకు కొన్ని క్లిప్స్ ఇస్తా. దానికి మొత్తం పురుగు పట్టేసి తోక కట్ చేయాలన్నారు. డాక్టర్లు ఏమో రారు మన దగ్గరికి. ఇక్కడ వీటికి సరైన వైద్యం అందించడానికి వైద్య సదుపాయాలు లేవు మన సిటీలో. ఊర్లల్లో అంటే కొంచెం చాలా వైద్యులు, పశువుల వైద్యులు వస్తుంటారు కలెక్టర్ ఆఫీస్లో. అక్కడ రైతులు కంప్లైంట్ ఇస్తారు కాబట్టి అక్కడ వైద్యులు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు. కానీ ఇక్కడ 1098 ఉంటుంది. దానికి ఫోన్ చేస్తే పొద్దున్న 7 గంటలకు ఫోన్ చేస్తే సరే అండి వస్తుంది అంటారు. 10 తర్వాత ఫోన్ చేస్తే వెహికల్ అవైలబుల్. ఆవును తీసుకురావడానికి చాలా కష్టం ఇక్కడ. ఇక అదే ఇక్కడ ట్రీట్మెంట్ కానీ వైద్యం కానీ సిటీలో అయితే సరిగా లభించదు. ఏమున్నా ఊర్లలో జరుగుతుంది అంతే తప్ప ఇక్కడైతే ఏం లేదు. ఇంకా అట్లాంటి ఆవులనే మనం రక్షించి చేసి పెంచుతున్నాం. మనం గోవు బతకాలనే కాన్సెప్ట్తో పెంచుతున్నామే తప్ప దాని మీద రూపాయి రావాలి, దాని పెట్టుబడి అది ఇది అని ఏం లేదు. ఫ్రీగా మేము ఏది వచ్చినా అక్కడ. నాగరాజ్ అన్న, అబ్కీ బార్ 400 పార్ అని ఏదైతే నినాదంతో మోదీజీ రింగ్లో దిగినరో మొత్తం భారతదేశం వ్యాప్తంగా 400 సీట్లు మేము కొల్లగొడతాము అనేసి ఢంకా బజాయించి చెప్తున్నారు. మీరేమంటారు? అంటే 400 సీట్లు కనుక వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి భారతదేశంలో? ఏదైతే మీరు గోరక్ష చేస్తున్నారు, గోమాతని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు, దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా లేదా? మీరేమంటారు? మేము ఇప్పటి వరకు ఎన్నో చట్టాలు మోడీ చేద్దామని చూసినా కూడా మనకి కేంద్రంలో సరైన మద్దతు కానీ సరైన బలం లేక చాలా వరకు పెండింగ్లు ఉన్నాయని చెప్పి మనకు ఈ మధ్యనే తెలిసింది. అది నాకు కూడా ఇంతకుముందు అంత నాలెడ్జ్ లేకుండే. ఇంత మద్దతు ఉంటేనే మనం ఏదైనా బిల్లులు పెడితే అవి యాక్సెప్ట్ అవుతాయి అనేది ఇంతకుముందు ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియదు. అందరికీ ఇప్పటికీ కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారే తప్ప ఇన్ని సీట్లు ఉంటేనే కొన్ని బిల్లులు పాస్ అవుతాయి అని చాలామందికి తెలియదు. 370 రామ్ మందిర్ లాంటివి కూడా అలానే. అంటే దానికి ఇంతకుముందు ఏదైతే కావాలో ఎంపీ సీట్స్ అన్ని లేకుండే అవి వచ్చిన తర్వాత నిజం చేసి చూపెట్టారు ఇప్పుడు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే మీ జీవితకాలంలో రామ్ మందిర్ని మీరు చూస్తారు అని? కాశ్మీర్ విషయంలో అంటే మీరు ఒక హిందుత్వవాదిగా, అంటే ఎప్పటి నుంచో RSS, బజరంగ దళ్ లాంటి సంస్థల నుంచి ఉద్భవించిన వాళ్ళు మీరు. సో కాశ్మీర్ గురించి ఎప్పుడైనా అనుకున్నారా? అంటే అక్కడ 370 ఆర్టికల్ చేస్తారు. ఈ 370 ఆర్టికల్ గురించి అయితే మనం ఊహించలేదు. మన దాంట్లో ఎవరు కూడా స్పందించి అది అడగలేదు. మోడీ గారు ఏం చేయాలనో ఆయన ఆలోచనతో అది చేసిండు. మేము ఇప్పుడు మొన్న ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి గోమాతలతోటి. మళ్ళీ మన ఇక్కడ వేములవాడకు వచ్చి నందిని పూజించి ఆయన పూజ చేయడం, ఇవన్నీ ఒక సింబల్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. అబ్కీ బార్ 400 పార్ అన్నారు. ఆ 400 పార్ అయితే గోమాత కూడా బతుకుతుంది, అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. యూనిఫామ్ సివిల్ లా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ లా ఇవన్నీ ఏది జరగాలన్నా మన దగ్గర మద్దతు కరెక్ట్గా 370 సీట్లు చిల్లర ఉంటే ఏ బిల్ అయినా చెయ్యొచ్చు అని చెప్పి అమలుపరచవచ్చు. కాబట్టి వీటి గురించి ఆయన పోరాటం చేస్తున్నారు. దానికి అందరూ మద్దతు తెలిపితే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో నేను కూడా బయటకు వచ్చాను. ఫైనల్గా మీ ఈ గోరక్ష గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గోరక్షణ చేయాలన్నా, గోసేవ చేయాలన్నా, ఏది చేయాలన్నా మనం ఫస్ట్ దానికి ఒక కార్యాచరణ కరెక్ట్గా ఉండి ఆ కార్యాచరణ ప్రకారం వెళ్తే తప్ప
ఇది జరగదు. ఇది ఒక 10 మందితోనో ఒక 20 మందితోనో చేస్తే మాత్రం జరగదు. ఇది ప్రజలల్లో అవేర్నెస్ తేవాలి. గోచర భూములు ఉన్నాయి, మన పంట పొలాల ఈ భూములు ఉన్నాయి. యాక్చువల్గా ఆ భూములన్నీ ఏమైనాయి వాటి గురించి కూడా కొంచెం పోరాటం చేసి వీటికి గోవులకి ప్రతి నెల ప్రభుత్వం నుండి వీటిని పెంచడానికి మెయింటెనెన్స్ లాగా మనం ఇచ్చేటట్టు కానీ ఇప్పుడు అక్కడ యూపీలో ఇస్తున్నారంట. అదే పద్ధతి ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది. గోవులను కంపల్సరీ ఏవైతే ఉన్న చట్టాల ప్రకారం ఆ చట్టాలను అవలంబించేటట్టు ప్రభుత్వం పైన ప్రెషర్ తెస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆర్టికల్ చట్టం ప్రకారం ఏ ఆవును కానీ కోసేది లేదు. నందులను కూడా 14 సంవత్సరాలు దాటితే కానీ వాటికి బ్రీడింగ్కి సేద్యానికి దేనికి పనికిరాదు అని మెడికల్ సూపరింటెండెంట్ సర్టిఫికేట్ చేసిన వాటిని తప్ప వేరే వాటిని కోసేది లేదు. ఏదైనా ఇంత దారుణంగా వస్తున్నాయి అంటే వీటి గురించి అడిగే నాదులు లేడు. అడిగేటోళ్ళు ఉన్నాం ఎంతమంది, మా అంటే ఒక 10-20 మంది. ఈ సంఖ్య కూడా కరెక్ట్గా చేయాలంటే కూడా మనకి సపోర్ట్ లేక ఈ బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇంకా ఇప్పుడు ఏమన్నా మేము అడిగి ప్రశ్నించేది ఏమంటే ఎవరైనా బీజేపీ నాయకులు వస్తున్నారా, మేము ఎవరికైనా మేము ఆపినప్పుడు ఎవరైనా బీజేపీ నాయకుడు వస్తున్నాడా అని కూడా మేము అడగొచ్చు. ఎవరు రావట్లేరు కాబట్టే ఇటు అటు మన వాళ్ళు మారుతున్నారు. ఇవి వాళ్ళు కూడా బయటికి వచ్చి దీని గురించి పోరాటం చేస్తే బాగుంటుంది. ఎంఐఎం నాయకులు పోయిన సంవత్సరం మన గోరక్షకులు ఆపిన వాటిని మన గోరక్షకుల పైన దాడి జరిపి అది ఎంబీటీ పార్టీ అతను పిఎస్లకు వచ్చి డైరెక్ట్గా చల్ నికాల్ కేసు లేదు బీస్ లేదు చూడో యారో చూడో అనుకుంటా ఇడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. మనం ఆపిన వాటిని కూడా అవి ఇల్లీగల్ అని పోలీసు డిపార్ట్మెంట్కి తెలుసు, ప్రభుత్వంకి తెలుసు. అవి వచ్చేది ఇల్లీగల్గానే. ఏ రోడ్డు పైన చూడండి మీరు, ఈ బక్రీద్ వచ్చే నెల ఇప్పుడు జూన్ 16వ తారీఖు బక్రీద్ ఉన్నది. ఆ టైంకి చూడండి ఎట్లుంటాయో. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో చూసినాం మనం. ప్రతి రోడ్డు పైన ఆవులని నందులని పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళకి ఇక్కడ నుండి అండి పర్మిషన్ ఇచ్చింది. ఇవేమైనా అంగడ్లా ఇవి రోడ్డు పైన పెట్టడానికి? సిటీ మధ్యలో తెచ్చి అమ్ముతున్నారు వీళ్ళు. ఎవడైనా పోలీసులకు కూడా ఇవన్నీ కనిపిస్తుంటాయి కానీ వాటిని అడ్డు అదుపు లేకుండా ఇదంతా జరుగుతుంది. మరి అదే వాళ్ళకి పైన పోలీసుల పైన ప్రభుత్వం ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు ఇప్పుడు. అది ఒక సైడ్ మొన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వం అయితే మొత్తం రజాకార్ల ప్రభుత్వం ఉన్నట్టుండే. వాళ్ళు డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి. కాబట్టే వాళ్ళు ఇంత దౌర్జన్యంగా తీసుకొచ్చి ప్రతి సందులో పెట్టి ఇక్కడికి వస్తున్నారు. అదే పక్కకే మన హిందువులు ఉంటున్నారు. వాళ్ళు అడిగి పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తే మీరు మన పైననే ఉల్టా కేసులు పెట్టడానికి వెనుకపోతే లేదు, మీకు ఎందుకు రా వాళ్ళ ఇంటికి వాళ్ళు పెంచుకోనికే తెచ్చుకోరు. లేదు మేము అట్లా అడిగినప్పుడు కూడా వాటిని కొన్ని జాగాలకు షిఫ్ట్ చేసిరు తప్ప వాటిని కరెక్ట్ రెస్క్యూ అయితే చేయలేరు ఎవరు. సో ఫైనల్గా అంటే మీ గోశాల ఏదైతే చిన్నగా మీరు ఇక్కడ నడుపుతున్నారో ఎలాంటి అంటే ఎవరి సహాయ సహకార్యం లేకుండా సో మీకు ఎవరైనా ఫండ్స్ రేస్ చేసి ఇవ్వాలి అనుకుంటే ఏదైనా ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఏదైనా? మనది హిందూ పరివార్ది అకౌంట్ ఉంది, మాది హిందూ పరివార్ సొసైటీ అని. యాక్చువల్గా మేము ఎక్కడ హిందూకి ఇబ్బంది కలిగినా ఎక్కడ హిందూకి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి చూపించడానికే మన హిందూ పరివార్ అని ఒక సంస్థను స్టార్ట్ చేసి మనం నెక్లెస్ రోడ్లో కూడా శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది 2020లో. అప్పుడు పెట్టినప్పుడు మనకు పర్మిషన్ లేదు అనే కారణంతో అప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల ప్రభుత్వం తీయించేసింది. అదే ప్లేస్లో దానికి ముందర అంబేద్కర్ది 108 అడుగుల విగ్రహం పెట్టిర్రు. ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన కూడా విగ్రహాలు చూసుకుంటే ఎవరో తెలియదు, ఆ విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ హిందూ ఉదయ సామ్రాట్ శివాజీ మహారాజ్ అని అందరూ మనం హిందువులు కొలుచుకుంటాం కాబట్టి ఆయన విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని కూడా నా జీవిత లక్ష్యం. అది ఖచ్చితంగా ఇవ్వలేకుండా రేపు అక్కడ ఏర్పాటు చేస్తాం. పర్మిషన్లు ఏమేమి కావాలో వాటికి తీసుకొని ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేస్తాం. హిందూ ఉదయ సామ్రాట్ శివాజీ మహారాజ్ అక్కడ ఉంటాడు. దాని పక్కకే ఒక ఆవును కూడా కట్టి ప్రతి ఒక్కరికి మేము ఆవు గురించి ప్రచారం చేసి ఆవును రక్షించాలనే కాన్సెప్ట్తోనే ఇంకా ముందుకు పోతూనే ఉంటాం. మాది ఫోన్పే నంబర్ అంటే నా నంబరే 8317642121. అది మన హిందూ పరివార్ సొసైటీ అకౌంట్ ఉంటుంది. 8317642121. ఇప్పటికీ మన దగ్గర 30 ఆవులు ఉండే. వీటిని మనం మెయింటైన్ చేయలేకనే మన ఉప్పల్ల స్వామీజీకి కానీ ఇట్లా మన గంగిరెద్దులోళ్ళు ఉంటే వాళ్ళకు ఒక 4-5 ఇచ్చేయడం కానీ, మన శ్రీధర కృష్ణా గోశాల అక్కడ ఉన్నది అక్కడ వాళ్ళకి ఇచ్చేయడం కానీ, మనం ఏదైనా నాతో అయినంత వరకు నేను ఒక 12-13 ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర కూడా 4-5 ఉన్నాయి. ఇవి కేవలం మన హ్యాండ్ ఓవర్లో నేను పెట్టే వాటితో నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంకా పెట్టడానికి నాకు శక్తి ఆ భగవంతుడు కానీ ఆ గోమాత కల్పిస్తే ఇంకా 10 ఎక్కువ పెడదాం, ఇంకా డెవలప్ కూడా చేయొచ్చు.